హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకు వివో V50 నుంచి మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. దీని మీద చూసారు కదా, ఒకసారి వివో ఏఐ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అంటే దీంట్లో ఏఐ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువగా ఇంక్లూడ్ చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. బాక్స్ పైన కూడా మనకైతే మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే ఈ మొబైల్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసి మనకైతే ఎక్కువగా ఎవరైతే ఫోటోగ్రఫీని అండ్ వీడియోగ్రఫీని అయితే ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ సపరేట్గా డిజైన్ అయిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది అయితే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక పర్ఫార్మెన్స్డ్ ఫోన్ అయితే కాదు, కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ చూసుకుంటే అయితే మనకైతే మిడ్ రేంజ్లా ఉంటుంది, కానీ కెమెరా మాత్రం మనకైతే ఒక డిఎస్ఎల్ఆర్ లైక్ కెమెరా అయితే ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుందో దానికంటే బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొబైల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే చాలా అయితే చాలా ఇంప్రెస్ అవుతాం ఫొటోస్ గురించి అయితే. మనకైతే దీంట్లో 25, 35 అండ్ 50 mm లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా మనం అయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే మొబైల్ ఫోన్ అయితే ఉందన్నమాట, ఒక రేపర్లో చుట్టేసి. తర్వాత చూసుకుంటే మనకు వచ్చేసి ఒక టీబీ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ మాత్రం చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇదివరకు అయితే ఇంత మంచి కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత అయితే మనకైతే వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు బాక్స్లోనే 90 వాట్ ఛార్జర్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. దాంతోపాటుగానే మనకైతే బాక్స్లోనే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండింటికి అదే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఫైనల్గా మనకైతే సిమ్ ఎజెక్టర్ టూల్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవ్వండి. ఇవన్నీ మనకైతే టోటల్గా అన్నీ వచ్చేసాయని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారి అయితే మనం అయితే మొబైల్ రేపర్ అయితే తీసి చూద్దాం. ఈ మొబైల్ రేపర్ అయితే తీయడానికి అయితే మనకైతే ఒక సపరేట్ ఒక జిప్ కవర్ లాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఇలా తీస్తుంటే మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా ఓపెన్ అవుతుందో. ఒకేసారి మనకు మొబైల్ అయితే ఈజీగా బయటికి రావడానికి అయితే ఉంది. ఇదివరకు అయితే ఇలా లేదు. దాన్ని బయటికి తీయాలంటే దాని స్టిక్కర్ రిమూవ్ చేసి తీసేసరికి అయితే చాలా ఇబ్బంది పడేది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ మనకైతే మొబైల్ లుక్ చూడగానే మనకైతే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకైతే ఫ్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. చాలా అంటే చాలా లుక్ ఉంది. అవరో లైట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 2 కెమెరాస్ అయితే ఒకే దాంట్లో సర్కిల్ ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. జీ స్లైడ్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే పైన వచ్చేసి మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సెకండరీ స్పీకర్ గిల్ అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. బాటంలో వచ్చేసి మెయిన్ స్పీకర్ గిల్ అండ్ టైప్ సి పోర్టు, మెయిన్ మైక్, అలాగే మనకైతే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం అయితే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్లెయిన్గా ఉంది. ఒక్కసారి అయితే సిమ్ ట్రైన్ అయితే రిమూవ్ చేసి చూద్దాం. దీంట్లో వచ్చేసి మనమైతే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే దీనిలో ఛాన్స్ అయితే లేదు. మనం ఏ ఫోన్లో ఎంత మెమరీతో తీసుకున్నామో అదే ఫైనల్. మనం కావాలంటే ఎక్స్టర్న్గా ఓటీజీ అయితే పెట్టుకోవచ్చు. పౌచ్ చేస్తే మాత్రం లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కేస్ మాత్రం అయితే ఈసారి అయితే చాలా సాలిడ్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేఫ్టీ పరంగా కూడా మాత్రం చాలా బాగుంది. ఎడ్జెస్కి అయితే మాత్రం చాలా కింద పడ్డా కానీ డ్యామేజ్గా కాకుండా మాత్రం చాలా బాగానైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కేస్ విషయంలో మాత్రం కాపర్ మీద అయితే లేదు. మనము ఏ మొబైల్ తీసుకుంటామో దాని తగ్గట్టుగానైతే కేస్ అయితే వస్తుందండి. మనకైతే రోజ్ రెడ్కి మాత్రం వైట్ కలర్ వస్తుంది, మనకు గ్రే కలర్కి మాత్రం బ్లాక్ కలర్లో వస్తుందండి పౌచ్ వచ్చేసి. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే వివో 5G పవర్డ్ బై 100 అయితే పడింది. ఒకసారి వీటి ఫీచర్స్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకుందామండి. మనం అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి వివో V50 అండి. దీని స్పెసిఫికేషన్ చెప్తున్నాను. మనకు ముందుగా చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుందండి. దీనికి మనకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేసిన గ్లాస్ వచ్చేసి డైమండ్ షీల్డ్ గ్లాస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది చాలా టఫ్గా ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్లయితే. దీనిలో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగిందండి.
ఇది ఒక మిడ్ రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి 8 GB ర్యామ్ అండ్ 12 GB ర్యామ్ 2 వేరియంట్లో అయితే ర్యామ్ వేరియంట్లో మొబైల్ అయితే లాంచ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు LPDDR4X ర్యామ్తో వస్తుందండి. చాలా ఫాస్టర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టోరేజ్ విషయం చూసుకుంటే మనకు వచ్చి స్టోరేజ్ వచ్చేసి 3 రకాలుగా ఉందండి. 128 GB స్టోరేజ్, 256 GB స్టోరేజ్, 512 GB స్టోరేజ్ అండి. ఇవి వచ్చేసి మనకు UFS 2.2తో వస్తున్నాయండి. ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కనీసం 3.0 అయినా 3.1 అయినా ఇచ్చి ఉండాలి ఫాస్టర్ స్టోరేజ్ కోసం అయితే ఉపయోగపడడానికి. కెమెరా విషయం చూసుకుంటే ఇది వచ్చేసి మెయిన్గా కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు 100%గా. దీని బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకైతే డ్యూయల్ 50 కెమెరాస్ వస్తాయండి. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP కెమెరా విత్ జీస్ OIS స్టెబిలైజర్ కలిగిన మెయిన్ కెమెరా అయితే ఉంటుందండి. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP జీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేసిన కెమెరా కూడా 50 MP జీస్ గ్రూప్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనం సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా కానీ లేకపోతే బ్యాక్ సైడ్ ఫొటోస్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్లో తీద్దాం అనుకున్నా కానీ మనకైతే జీస్ లెన్స్ తోటి 50 MP లెన్స్ యూజ్ చేయడం వల్ల మనకైతే చాలా బెటర్ కెమెరా పిక్చర్ క్వాలిటీ అయితే వస్తాయండి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో అయితే మనకు 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకైతే ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 6000 mAh బ్యాటరీలే ప్రొవైడ్ చేస్తున్నాయండి. దీనివల్ల మనకు వచ్చేసి బ్యాటరీ లైఫ్ అంటే డ్యూరబిలిటీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఈజీగా ఒక 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు. జనరల్ యూజ్ చేసేవాళ్ళు రఫ్గా హ్యాండిల్ చేసినా కానీ 1.5 day అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. అంత మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. దీన్ని తొందరగా ఛార్జ్ చేయడానికి అయితే మనకు 90 వాట్ ఛార్జర్ని అయితే ఫ్లాష్ ఛార్జర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక బిగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి IP68 రేటింగ్తో పాటు మనకు IP69 రేటింగ్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకు వాటర్లో కాకుండా ఫ్లోటింగ్ వాటర్లో కూడా మనకైతే ఇది సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి డిస్ప్లేలో మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు వచ్చేసి మనకైతే 3D కర్వ్ డిస్ప్లే అయితే వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈసారి వచ్చేసి మనకైతే 6000 బ్యాటరీ ఇచ్చారు. అంతేకాకుండా మనకైతే ఓన్లీ IP68 రేటింగే ఉండేది. ఈసారి అయితే IP69 రేటింగ్ కూడా దీంట్లో ఉంచడం జరిగింది. కానీ నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే మనకైతే లాస్ట్ ఇయర్లో 1.5K AMOLED డిస్ప్లే వచ్చేది. ఇప్పుడు వచ్చేసి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనివల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చేసి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదన్నా మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తానండి.